నెక్స్ట్ వీడియో అమ్మా. అండ్ రెండోది కేసీఆర్ గురించి చెప్పాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 2023 జనవరి నుండి ఆయనకు అష్టమ శని స్టార్ట్ అవుతుంది. 2023 జనవరి నుండి. సో మనం కనుక వెనక్కి వెళ్తే 23 మైనస్ 30 అంటే ఇంచుమించు 1993 నుండి 95, 96 వరకు ఆయన బ్యాట్ టైం నడుస్తుండే, బాగా చాలా బ్యాట్ టైం. సో ఆ పరిస్థితిని మళ్ళీ ఆయన ఫేస్ చేసే అవకాశం ఉంది. సో 2023 జనవరి నుండి కేసీఆర్ గారికి అష్టమ శని స్టార్ట్ అవుతుంది కాబట్టి నా అంటే నేను జాతకపరమైన విశ్లేషణ. సో నా ఉద్దేశం ప్రకారం అయితే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సో అది మీరు బీజేపీ వాళ్ళు టార్గెట్ చేస్తారనుకుంటారా లేకుంటే ఇంకోట నాకు అనవసరం, కానీ ఖచ్చితంగా కేసీఆర్ గారు న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. మేబీ అది కేసీఆర్ పడవచ్చు లేదా టీఆర్ఎస్ పార్టీ పడవచ్చు. కేటీఆర్ గారిది మకర రాశి శ్రవణ నక్షత్రం, అలాగే కవిత గారిది మిథున రాశి, అలాగే కేసీఆర్ గారిది పుష్యమి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి. సో కర్కాటక రాశికి అష్టమశని నడుస్తుంది, మిథున రాశికి అష్టమశని కంటిన్యూ అవుతుంది, అండ్ మకర రాశికి ఏళ్ళనాటి శని నడుస్తుంది. సో కుటుంబంలో ఇంచుమించు తండ్రి, కూతురు, కొడుకు ముగ్గురికి శని చాలా నెగిటివ్గా ఉన్నాడు కాబట్టి ఐ థింక్ సంథింగ్ గోయింగ్ టు బి హ్యాపెన్. అంటే మనం ఆలోచించవచ్చు ఏదో న్యాయపరమైన చిక్కులు రాబోతా ఉన్నాయి అనేటువంటిది అర్థమవుతుంది. జనరల్ గా అష్టమశనిలో ఉండే వాళ్ళకి రెండు రకాల సమస్యలు వస్తాయి, ఒకటి న్యాయపరంగా, రెండు ఆరోగ్యపరంగా. సో ఆయన ఇది ఎప్పుడు చెప్పింది? 2022 23 నుంచి బాగాలేదని చెప్పారు. 23 జనవరి నుండి బాగాలేదని చెప్పిన 22 అక్టోబర్లో రిలీజ్ అయింది వీడియో. ఇది దసరాకు 2022 అక్టోబర్లో చేసిన వీడియో ఇది. సో ఆయనకి న్యాయపరమైన ఇష్యూస్ రెండు విషయాలు చెప్పిన. 2023 నుండి 2.5 సంవత్సరాల పాటు న్యాయపరమైన చిక్కులు ఉంటాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. 2023లోనే ఆయన కాలిరిగింది. అవును, 2023లోనే ఆయన ఓడిపోయిండు. 2024లో జైలుకి వెళ్ళింది కూతురు. ఆయన పైన కూడా కేసులు అవి. 2024లోనే కొడుకు కూడా జైలుకు పోతున్నాడు కేటీఆర్ గారు. ఏంటి ఈ ఇయరే ఆయన కూడా జైలుకి వెళ్తారు కేటీఆర్ గారు. ఇది ఇప్పుడు కొత్తగా చెప్తున్న ప్రిడిక్షన్. ఇది ఇప్పుడు కొత్తగా చెప్తున్న ప్రిడిక్షన్. సో ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు ఒక వీడియోలోనే 3 ప్రిడిక్షన్లు ఉన్నాయి. ఆల్రెడీ కేసీఆర్ గారి పార్టీ డిస్టర్బ్ అయింది, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన పైన కేసులు ఉన్న పార్టీల జనాలందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆల్రెడీ ఆయన కాలిరిగింది, ఆయన సీఎం ఓడిపోయిండు. నేను ఇంకోటి ముగ్గురు జాతకాన్ని విశ్లేషించిన కదా, ముగ్గురికి సమస్యలు అని చెప్పిన. తండ్రి, కూతురు, కొడుకు ముగ్గురికి సమస్యలు అని చెప్పిన. ముగ్గురు ఫేస్ చేస్తున్నారు కదా ఆల్రెడీ. ఈయన పార్టీ పరంగా ఫేస్ చేస్తారు, కూతురు జైలుకి వెళ్ళింది, కొడుకు జైలుకి పోతున్నాడు. ఇంతకంటే ఏం కావాలి? సరే, కేటీఆర్ గారు జైలుకి వెళ్తారని మీరు చెప్తున్నారు, అది అవుద్దో లేదో చూద్దాము. ఈ రెండు మాత్రం ప్రిడిక్షన్స్ కనపడుతున్నాయి. సో వాటిని కూడా రైట్ టిక్కే కొట్టాలి మనం.